హలో! ఎలా ఉన్నారు? ఇంటర్లింక్ మరియు మాస్టర్ కార్డ్ భాగస్వామ్యం అసలు డిజిటల్ టోకెన్లకి, మన రోజువారీ ఖర్చులకి మధ్య ఉన్న గ్యాప్ను ఎలా పూడుస్తుందో తెలిపే ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన అంశంలోకి నేరుగా వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మీకో సందేహం రావచ్చు, అసలు ఈ డిజిటల్ కరెన్సీ వాస్తవ ప్రపంచంలోకి ఎలా వస్తుంది అని. నిజం చెప్పాలంటే చాలా కాలంగా ఈ వెబ్3 అనేది బయటి ప్రపంచంతో సంబంధం లేని ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ లాగా ఉండిపోయింది. కంటికి కనిపించని డిజిటల్ టోకెన్లతో నిజ జీవితంలో ఒక వస్తువుని ఎలా కొనాలో అర్థం కాక సామాన్యులు ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. ఇక్కడే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం దొరికింది. ఇంటర్లింక్ మరియు మాస్టర్ కార్డ్ భాగస్వామ్యం డిజిటల్ వాణిజ్యానికి ఒక యూనివర్సల్ ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం వేరే దేశం వెళ్ళినప్పుడు మన భాషని వారికి అర్థమయ్యేలా మార్చే ఒక లోకల్ గైడ్ ఉంటాడు కదా, సరిగ్గా అలాగే ఇది వెరిఫైడ్ వెబ్3 ఐడెంటిటీని ఎలాంటి ఫ్రిక్షన్ లేకుండా తక్షణమే గ్లోబల్ కామర్స్ భాషలోకి మార్చేస్తుంది. సరే, ఇప్పుడు మొదటి విభాగం వెబ్3 సూపర్ హైవే ప్రారంభం. హ్యూమన్ నెట్వర్క్ కోసం ఈ కొత్త హైవే ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఇంతకుముందు పాత క్రిప్టో కార్డులతో ఒక చిన్న కాఫీ కొనాలంటేనే యాప్స్ మారుతూ పాస్వర్డ్లు వెతుక్కుంటూ అబ్బో చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కాని ఇప్పుడు ఆ తలనొప్పులేవీ లేవు. ఈ కొత్త సిస్టంతో వినియోగదారులు ఆ కష్టాలన్నీ పక్కన పెట్టేసి నేరుగా అమెజాన్ లేదా ఊబర్ లాంటి ప్లాట్ఫామ్స్పై ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్లోబల్ కామర్స్లో పాల్గొనవచ్చు. ఇక రెండవ విభాగానికి వస్తే నిజ జీవిత ఫీచర్లు. వాస్తవ ప్రపంచంలోకి ఈ మార్పును ఎంతో స్మూత్గా చేసే ఆ ప్రీమియం విఐపి పాస్ ఏంటో చూద్దాం. ఈ విఐపి పాస్తో గజిబిజిగా ఉండే 10 రకాల యాప్స్తో పనే లేదు. సామాన్య వినియోగదారులు కూడా తమ ఫోన్ను జస్ట్ అలా ట్యాప్ చేసి ఊబర్ రైడ్ బుక్ చేసుకోవచ్చు, అమెజాన్లో ఆర్డర్ పెట్టొచ్చు. అంతేనా? టిక్టాక్ లేదా యూట్యూబ్లో తమ ఫేవరెట్ క్రియేటర్లకు సపోర్ట్ కూడా చేయొచ్చు. ఇదంతా ఎంతో న్యాచురల్గా జరిగిపోతోంది. ఇది కేవలం చిల్లర ఖర్చుల కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఏకంగా $50,000 లిమిట్ అంటే మాటలా? అంటే భారీ వ్యాపార ఖర్చులు మరియు అంతర్జాతీయ ప్రయాణాలను కూడా మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలా సీరియస్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా డీల్ చేయవచ్చు. మూడవ విభాగం మాస్టర్ కార్డ్ విశ్వాసం. అసలు భౌతిక ప్రపంచంతో ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి ప్రత్యేకంగా మాస్టర్ కార్డ్ని ఎందుకెంచుకున్నట్లు? ఎందుకంటే దీని స్కేల్ చాలా చాలా పెద్దది. మాస్టర్ కార్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మిలియన్లకు పైగా వ్యాపారులకు ఈ ఎకోసిస్టమ్ ద్వారా తక్షణ యాక్సెస్ ఇస్తుంది. ఇది సుమారు 210కు పైగా దేశాలు మరియు భూభాగాల్లో పనిచేస్తుంది. అంటే అక్షరలా వాణిజ్య ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే కదా. పైగా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, వెబ్3 డెవలపర్లు కొత్తగా అంతా మొదట్నుండి నిర్మించుకుంటూ కూర్చోవాల్సిన పనిలేదు. మోసాల రక్షణ మరియు వివాదాల పరిష్కారంలో మాస్టర్ కార్డుకున్న 60 ఏళ్ల పటిష్టమైన ట్రాక్ రికార్డు మీద వినియోగదారులు పూర్తి నమ్మకంతో ప్రయాణించవచ్చు. అంతేకాదు, పేమెంట్స్ రంగంలోనే అత్యంత విశ్వసనీయమైన పేరుతో కలిసి పనిచేయడం వల్ల టాప్ క్లాస్ రెగ్యులేటరీ రూల్స్కు కట్టుబడి ఉండటం సాధ్యమవుతుంది. ఏఎంఎల్లో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్ 15 మరియు గ్లోబల్ ట్రావెల్ రూల్ వంటి వాటిని పాటించడం ద్వారా ఈ నెట్వర్క్ సంస్థాగత స్థాయిలో ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాల్గవ విభాగం టోకనామిక్స్ ఇంజిన్. అసలు ఈ టోకనామిక్స్ లూప్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఆర్కేడ్ గేమ్ సెంటర్ను ఊహించుకోండి. మనం ఆర్కేడ్లో ఆడి టిక్కెట్లు గెలుచుకున్నట్లే ఇక్కడ యూజర్లు మైనింగ్ ద్వారా ఐటీఎల్జీ టోకన్లను సంపాదిస్తారు. తర్వాత ఆ టిక్కెట్లను వెరిఫై చేసి రియల్ వాల్యూ ఉండే ఐటీఎల్ టోకన్లుగా మార్చుకుంటారు. ఫైనల్గా తమ మాస్టర్ కార్డ్ను ఒక మ్యాజిక్ వాండ్లా, అంటే ఒక మంత్రదండంలా ఉపయోగించి ఆ టోకన్లతో వాస్తవ ప్రపంచంలో ఏకంగా గ్రోసరీస్ కొనేస్తారు. ఎంత సింపుల్ కదా. ఐదవ విభాగం డిమాండ్ నిర్మాణం. ఆటోమేటెడ్ కమ్యూనిటీ ఫ్లైవీల్ ద్వారా ఇది స్ట్రక్చరల్ డిమాండ్ను ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. వాల్యూ క్యాప్చర్ ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసా? ఇది ఒక ఇన్బిల్ట్ కమ్యూనిటీ క్యాష్బ్యాక్ ప్రోగ్రాంలాగా పనిచేస్తుంది. కేవలం గాలిలో ఊహాగానాలే మీద ఆధారపడకుండా వాస్తవ వాణిజ్యం ఆధారంగా టోకెన్లను తిరిగి ఎకోసిస్టంలోకి గ్రహిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, యూజర్లు ఒక కాఫీ కొన్నా లేదా ఒక డిజిటల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా ప్రతిసారీ ఆ లావాదేవీలో ఒక చిన్న భాగం, అంటే దాదాపు 2% ఆటోమేటిక్గా వెనక్కి మళ్లించబడుతుంది. ఇది నెట్వర్క్ను ఎప్పుడూ బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆరవ విభాగం
గ్లోబల్ డిజిటల్ ఎకనామీ. ఇవన్నీ కలుపుకుంటే ఒక వెరిఫైడ్ హ్యూమన్ ఐడెంటిటీ గ్లోబల్గా ఏమి సాధించగలదో ఈ భాగస్వామ్యం పూర్తిగా పునర్నిర్వచిస్తుంది. అసలు అమూర్తమైన డిజిటల్ టోకెన్లు రియల్ పర్చేజింగ్ పవర్గా ఎలా మారతాయో ఒకసారి ఊహించండి. సింగపూర్లో టోకెన్లు ఎర్న్ చేసి స్టాక్ చేసే వ్యక్తి నేరుగా వియత్నాంలోని సూపర్ మార్కెట్లో కిరాణా సామాగ్రికి ఆ టోకెన్లతోనే పే చేయగలరు. లేదా నైజీరియాలో ఏకంగా $50,000 బిజినెస్ డీల్ క్లోజ్ చేయగలరు. టెక్నాలజీ భౌగోళిక సరిహద్దులను ఎలా చెరిపేస్తుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ లాంచ్ కేవలం ఒక పునాది మాత్రమే సుమా. ఫ్యూచర్ ప్లాన్స్ చాలా పెద్దవి. త్వరలోనే 10,000కు పైగా కొత్త పేమెంట్ పాయింట్లు, ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్, రాబోయే వీసా కార్డ్ పార్ట్నర్షిప్ మరియు పేమెంట్ ప్రాసెస్లో AI ఏజెంట్ల ఇంటిగ్రేషన్, ఇలా రాబోయే రోజుల్లో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. సోర్స్ మెటీరియల్ ఎంత అద్భుతంగా చెబుతుందో చూడండి. హ్యూమన్ నెట్వర్క్ అధికారికంగా తన మాస్టర్ పట్టాలపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేరింది. దీని అర్థమేంటంటే వెరిఫైడ్ హ్యూమన్స్ ఇకపై ఎలాంటి వివక్ష లేకుండా పూర్తి గౌరవంతో మరియు సమాన అవకాశాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో నేరుగా పాల్గొనవచ్చు. ఇదంతా చూస్తుంటే డిజిటల్ ఆర్థిక వ్యవస్థల పనితీరులో వస్తున్న ఒక ఊహించని భారీ మార్పును చూసి మనం ఆశ్చర్యపోక తప్పదు. చివరిగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. వెరిఫైడ్ హ్యూమన్ ఐడెంటిటీ ఏకంగా ప్రపంచ చెల్లింపుల వ్యవస్థను కలుసుకున్నప్పుడు ఇక సాధించలేని పరిమితులేముంటాయి? మీరే ఆలోచించండి. ఈ విశ్లేషణ మీ అందరికీ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. మీలో ఎవరికైనా టెస్ట్‌నెట్ టైటిల్ కావాలంటే మీ వాలెట్ అడ్రస్‌ని కామెంట్ చేయండి.